హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మనం ఈ మీటింగ్‌లో ఉన్న మనందరికీ కూడా ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ, ముందుగా పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుందాము. జ్వాలాకుల్ మహర్షి గారిది, సిసారియో మాస్టర్ గారిది, అలాగే భూమాతది, అలాగే అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే పరమశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుంటూ, వీళ్ళందరి యొక్క సోల్ స్టార్ చక్రాతో మనందరి యొక్క సోల్ స్టార్ చక్ర అనుసంధానమై ఈ శరీరంలో 12 భాగాలకు, 7 చక్రాలకు, 2,72,000 నాడీ మండలం సిస్టమ్‌కి వచ్చి చేరుతూ, తద్వారా మన ఆత్మలన్నీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారయ్యి, ఈ లక్ష్యానికి చేరుకోవాలని వేడుకుంటూ ఈ సెషన్‌ని స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్. హ్మ్. మనం ఇక మీ జీవితం మీ చేతుల్లో బుక్కు మనం చెప్పుకుంటున్నాము. చెప్పుకునే భాగంగా మనల్ని మనం ప్రేమించుకునే విధానము. ఇది ఈ బుక్ గురించి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. లేదంటే దీని బ్యాక్ ఎపిసోడ్స్‌కి వెళ్తే మీకు ఇంకా అర్థమవుతుంది. ఇవాళ ఇక్కడి నుంచి చెప్పుకుందాం. మనల్ని మనం ప్రేమించుకోవడం విధానము. మనల్ని ఎలా ప్రేమించుకుంటాం ఫ్రెండ్స్? మనం అనుకుంటాం ఇప్పటిదాకా మనల్ని ప్రేమించుకోకపోతే మనం జీవించమా అని. మనం మనం జీవిస్తున్నాం. కానీ మనల్ని మనం ప్రేమించుకునే స్థితికి ఎదగలే. మనం ఇంతవరకు ఎవరు కూడా మనకి ఇంతకు ముందు రోజుల్లో మనల్ని ఎలా ప్రేమించుకోవాలని ఎవరు చెప్పలేదు. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే యాక్సెప్ట్ చేయడం. మనలో ఉన్న డ్రాబ్యాక్స్ కొన్నుంటాయి మనకి నచ్చనివి. ఇతరులకి నచ్చనివి కాదు. మనకి నచ్చనివి కొన్నుంటాయి. అబ్బా! నేను ఎంతకి మారనా? ఇంతేనా నేను? అది కూడా మనం యాక్సెప్ట్ చేసుకునే స్థితికి ఎదగాలన్నమాట. ఇక్కడ చూద్దాం ఏం చెప్తున్నారు లూయిస్ ఎల్‌జే గారు. నేని నేను ఇదివరకే చెప్పినట్లుగా సమస్య ఏదైనా మనము ప్రయోగించాల్సి ఏకైక అస్త్రము మనల్ని మనం ప్రేమించుకోవడము. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మనల్ని మనం ప్రేమించుకోవడం. ఇది మన సమస్యల్ని మాయం చేసే మాంత్రికుడి చేతిలోని మంత్రదండం లాంటిది. మీ పట్ల మీరు మంచిగా భావించుకున్నప్పుడు జీవితం ఎంత సాఫీగా సాగిపోతుండేదో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ పట్ల మీకు మంచిగా భావించుకుంటున్నప్పుడు. జీవితం చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటది. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ప్రేమించుకుంటున్నప్పటి కాలాల్లో మీకు ఏ సమస్యలు లేవన్న సంగతి గుర్తుకు తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ప్రేమించుకుంటున్నప్పటి కాలాల్లో మీకు ఏ సమస్యలు లేవన్న సంగతి గుర్తుకు తెచ్చుకోండి. అంటే సాధారణంగా మన బాల్యంలో చిన్నప్పుడు మనకి ఎటువంటి ఇవి డిస్ట్రాక్షన్స్ ఉండేవి కావు. మనల్ని ఎవరు అనేవాళ్ళు లేరు. మనకి మన గురించి అంతా మంచిగానే ఉండేది. మన బాల్యంలో ఎంతో హాయిగా, హ్యాపీగా గడిసింది. అందరికీ కూడా బాల్యంలోకి వెళ్ళిపోవాలని ఫీలింగ్ కూడా ఉంటది. ఎందువలనంటే దానివల్లనే. మనల్ని వెంటనే గాలిలో ఎగిరి గంతులేసే విధంగా మనకు శుభాల్ని చేకూర్చుతుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది మన పట్ల మనకు మంచి భావనను కలగజేస్తుంది. మిమ్మల్ని మీరుగా అంగీకరించుకోకపోతే, మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోలేకపోతే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడము అసాధ్యమే అవుతుంది. చూసారా 2 ముఖ్యమైన పాయింట్. మిమ్మల్ని మీరు ఒప్పుకోవాలి, అంగీకరించుకోవాలి. ఒకవేళ ఎంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో ఇంతకుముందు ఏంటంటే రాక్షసులు వేరే వైపు ఉండేవారు. భూమిలోనే ఒకవైపు రాక్షసులు అటెటో ఉండేవారు. మంచివాళ్ళు ఒకవైపు ఉండేవాళ్ళు. మనుషులెళ్తుంటే రాక్షసులు తినేసేవారు మనుషుల్ని. అలాంటి రోజులనమాట అప్పుడు. ఏది మన భారతం ఇందులో అన్ని చదివాం కదా! వినున్నాం. అలాగా ఇప్పుడు విడిగా లేరు. మనిషిల్లోనే 2 రకాల గుణాలు ఉన్నాయి. మంచి, చెడు. రాక్షసత్వం ఉంది, దైవత్వం ఉంది. వాడు దేన్ని ఉపయోగిస్తాడో తెలీదు మనకి. అలా 2 రకాల గుణాలున్న వ్యక్తులిప్పుడు
భూమి మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా 2 రకాలైన గుణాలుంటున్నాయి. అటువంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనలో ఉన్న ఆ చెడు ఏదైతే పనికిరానివి, ఏదైతే సరికాని గుణాలు, లేతే ఆలోచన విధానాలు, లేపోతే సరికాని పనులు చేస్తూ ఉంటాం మనం. కొన్ని కొన్ని బద్ధకమని, ఇంకా కొన్ని చెప్పుకోలేని కొన్ని బయటికి చెప్పరు కొంతమంది. దాన్ని చెప్తే మనకే అవమానం అని మనం ఫీల్ అయితాం. అలాగని వెళ్లి చెప్పమని కాదు. యాక్సెప్ట్ చేయాలి మనం. ఓకే. నేను ఇది ఎందుకు పెట్టుకొచ్చానో ఈ గుణం. ఆ గుణాన్ని నేను అధిగమించడానికి ప్రయత్నిస్తాను. అంతేగాని ఆ గుణాన్ని తిట్టుకోవద్దెప్పుడు. ఏ గుణమైనా సరే ఇప్పుడు మనలో ఉంటాయి కొన్ని చెడు గుణాలు. ఇక్కడియి అక్కడ చెప్పడాలు, అక్కడియి ఇక్కడ చెప్పడాలు, కాపురాలు కూల్చేసే గుణాలు కూడా ఎడుతాయి కొంతమంది జా ఆహ్, ప్రజల్లో. అవన్నీ కూడా జాగ్రత్తగా ఎవరైతే ధ్యానం చేస్తామో వాటి నుండి దూరం అయిపోతాం మై డియర్ ఫ్రెండ్స్. వచ్చేస్తాం బయటికి. ఇంకా లోపల నిగూఢంగా లోపల కొన్నుంటాయి. మనకే తెలిసిపోతాయి అవి. అవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేసి మనల్ని మనం ఒప్పుకుని ప్రేమించుకోవాలి. అంటే అంగీకరించుకోవాలి. ప్రేమించుకోవడం అంటే ఏంటి? అంగీకరించుకోవడం. ఓకే. నాలో ఉందది. అది చెడ్డదే. కానీ చె నన్నే చెరిపేసేది కాదు. దాన్ని నేను మార్చుకుంటాను అని అనుకోండి. దాన్ని అంగీకరించండి. అది మీలో ఉన్నందువలన మీకు ఎక్కడ ఉపయోగం, మీరెందుకు అలా డిజైన్ చేసుకొచ్చారో మీకు తెలుస్తది. నెమ్మదిగా మార్పు చెందుద్దది. అంటే మీలో మీరు ఎన్ ఎన్నటికి ఏ విషయానికి తప్పులు ఎంచుకోడదు. మిమ్మల్ని మీరు తప్పులు ఎంచుకోవద్దు. ఈ విధంగా నేను చెబుతున్నప్పుడు క్రింది విధంగా మీలో ఆలోచనలు తలెత్తి ఉంటాయి. అవేంటంటే, మరి నేనెప్పుడూ నన్ను నేను తిట్టుకుంటూ గడిపానే. అర్థమైందా? ఇప్పటిదాకా మనం చేసిన పనులుంటాయి. దాన్ని నేను తిట్టుకుంటూ గడుపుతూ ఉంటాం. కొన్ని కొన్ని చెయ్యం. గబుక్కుని ఆ సమయానికి తలకు కూడా కొట్టేసుకుంటూ, తల బాధేసుకొని కూడా చెప్పేసుకుంటూ ఉంటాం. నేనింతే, నేను మారనేమో, ఇలాగే ఉంటదా నా జీవితం అనే మాటలు. నాలో ఉన్న ఆ విషయాన్ని నేనెలా ఒప్పుకునేది? ఏదో ఒకటుంది. అది ఒప్పుకోలేకపోతున్నాం మనలోదే. అది ఎలా ఒప్పుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారిప్పుడు మీరు. నా తల్లిదండ్రులు, టీచర్లు, ప్రియుడు, ప్రియురాళ్ళు ఎల్లప్పుడూ నాలో లోపాలే ఎంచుతూనే వచ్చారే! వాళ్ళెప్పుడు లోపాలు కనిపెడతారు. చూసారా? అది చాలా అందరింట్లో కామన్ ఉంటదిది. మనలో లోపాలు ఈజీగా చూసి చెప్పేస్తూ ఉంటారు పక్కనోళ్ళు. తల్లిదండ్రులయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఇదిగోండి ఇక్కడ రాసారు కదా! లవర్స్ అయ్యుండొచ్చు. ఇక్కడ లవర్ అంటే అటు హస్బెండ్ అవ్వచ్చు, ఇటు వైఫ్ అవ్వచ్చు. హస్బెండ్ లోపాలు, హస్బెండ్, వైఫ్ లోపాలు. ఇయ్యేగా గొడవలంటే. ఇంకేమీ గాదు. ఈటిలనే మనం ఆళ్ళిద్దరికీ పడట్లేదు అని అంటాం. నన్ను నేనెలా ముందుకు కోగలను. నన్ను నేనెలా ముందుకు నడిపించుకోగలను. ఇప్పుడు మనది మీరు వింటూ ఉంటే మీ ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. ఎలా నన్ను నేను ముందుకు నడిపించుకోవాలి? ఇలాంటియన్నీ నేను ఎలాగా అధిగమించాలి బయటికి రావాలి అని. నేను అలాంటి పనులు చేయడం తప్పే కదా! మన మీద మనకే. అలాంటి పనులు నేను చేయకూడదు. మరి చేసేస్తున్నాను. తప్పు కదా! మరి నేను చేసేయన్నీ అన్న ఫీలింగ్ లోపల బయటకి చెప్పం. ఎవరికీ తెలీవివన్నీ. మనలో ఉంటాయి ఇవన్నీ. అసలు నాలో నేను దోషాలు ఎంచుకోకపోతే నేనెలా మార్పు చెందేది? ఇలాంటి క్వెషన్స్ అన్నమాట మనలో తలెత్తుతాయి. మనకు మనసుకు సరియైన శిక్షణ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్. మనసుకి సరియైన శిక్షణ ఇవ్వండి. పై విధంగా మిమ్మల్ని మీరు నిందించుకోవడం అనేది మనసు చెప్పే పాత సోది లాంటిది. మీరు మార్పు చెందకుండా నిరాకరించేలా మీ మనసును మీరెలా తయారు చేసుకున్నారో చూడండి. ఈ ఆలోచనలన్నిటినీ ప్రక్కకు పెట్టి, ఇప్పుడు చేయాల్సిన పనిపై ధ్యాస పెట్టండి. ముందు మనం చర్చించుకున్న మిర్రర్ వర్క్ విషయానికొద్దాము. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ, నిన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నిన్నుగా ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇది రాసుకోండి చక్కగా. ఇది ఒక క్యాప్షన్ లాగా రాసి మీ మీరెక్కువగా ఎక్కడైతే హ్మ్. గడుపుతూ ఉంటారో, గడిపే ఆ ప్రదేశంలో క్యాప్షన్ లాగా ఏమని రాసుకోవాలి? లేదంటే ఎక్కువగా ఆ అద్దంలో ఎక్కడైతే చూసుకుంటే అద్దం పక్కన రాసుకోండి. ఏమని పెట్టుకోవాలి అక్కడ? ఏమని చదవాలి?
నిన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నిన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను. నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు మీలో ఏ భావనలు తలెత్తుతున్నాయో గమనించండి. మనల్ని, ఇతరుల్ని మన గతాన్ని క్షమించేశాము కాబట్టి ఇలా చెప్పుకోవడం ఇంతకు ముందు కన్నా కాస్త సులభంగా అనిపిస్తుంది. ఇదే జీవితంలో చాలా కీలకమైన విషయము. ఇదే జీవితంలో చాలా కీలకమైన విషయం అంటే వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి నిన్ను నువ్వు క్షమించేసుకొని అద్భుతంగా యాక్సెప్ట్ చేయడం. అంటే అంగీకరించడం, ఒప్పుకోవడం. నిన్ను నువ్వు ఒప్పుకోవడం. మనల్ని మనం మంచిగా కోవడము, మరి మనల్ని మనంగా అంగీకరించుకోవడములే మన జీవితంలో సంభవించబోయే నూతన శుభ పరిణామాలకు నాంది ప్రస్తావనలు. నన్ను నేను కించపరుచుకోవడం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఒక్కోసారి నన్ను నేనే కొట్టుకునేదాన్ని. అప్పట్లో నన్ను నేనుగా అంగీకరించుకోవడం అంటే ఏమిటో నాకు అస్సలు తెలియదు. నా లేమితనం పట్ల, నా పరిమితుల పట్ల నాకుండిన నమ్మకాలు ఎంత బలంగా ఉండేవంటే, ఎవరైనా ఏదైనా పాజిటివ్‌గా నా గురించి చెప్పినా నేను నిరాకరించేదాన్ని. ఎవరైనా మన గురించి చెప్పినా మనం కూడా ఒప్పుకోం చూడండి గమ్ముని. అబ్బాయి అదేం కాదండి. అది అలా కాదండి అంటాం. కానీ ఒప్పుకోవాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. చక్కగా చెప్పారు. థాంక్ యూ ఆంటీ. ఓకే ఆంటీ నన్ను అర్థం చేసుకున్నారు అంటాం. అలాగని మళ్ళా ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మండోయ్. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోండి అంతే. ఎవరైనా ఏదైనా పాజిటివ్‌గా నా గురించి చెప్పినా నేను నిరాకరించేదాన్ని. ఎవరైనా నేనంటే ఇష్టమని చెబితే, ఎందుకు? నాలో ఏమి చూసి నన్ను వారు ఇష్టపడుతున్నారు? నా లోపల నేనెలాంటిదానో నిజంగా వారికి తెలిస్తే, వాళ్ళు నన్ను ఇష్టపడతారా? ఇలా సాగేవి నా ఆలోచనలు. అది. కదా ఫ్రెండ్స్? చాలా మందికి జరుగుతది లోపల. నేనెలాంటిదానో వాళ్ళకి నిజంగా తెలిస్తే నన్నిష్టపడతారా? అని. అంటే మనకి మనమే మనం చేసే పనులు కరెక్ట్ కాదని తెలిసి కూడా చేసేస్తూ ఉంటాం. దానికి ఎనర్జీ ఉందనుకోండి చక్కగా మార్పు చెందుద్ది. ఎనర్జీ మెయిన్ అవసరం. అందుకనే ఆనాపానసతి సాధన అనేది చాలా ముఖ్యమైన ఒక ఘట్టం మన జీవితాల్లో. మనల్ని ఘనంగా మనము అంగీకరించుకుంటే, మనల్ని మనం ప్రేమించుకుంటే జీవితంలో అన్నీ అనుకూలిస్తాయని, అన్ని శుభాలే సంభవిస్తాయని నాకప్పట్లో తెలిసేది కాదు. నాతో నేను ఒక శాంతియుతమైన, ప్రేమపూర్వక సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి నాకు చాలా కాలమే పట్టింది. మొదట నాలో ఉన్న చిన్న చిన్న మంచి లక్షణాలను వెదికి పట్టుకున్నాను. అది నాకు చాలా సాయపడింది. నా ఆరోగ్యం బాగుపడడం మొదలైంది. మనల్ని మనం ప్రేమించుకోవడముతోనే మన శరీరం నుంచి ఆరోగ్యాన్ని సంతరించుకోవడము మొదలెడుతుంది. అలాగే సంపదలు సిద్ధిస్తాయి. మనలో మన జీవితాల్లో ప్రేమ జనిస్తుంది. చూసారా? సంపదలు సిద్ధిస్తాయి. సంపదలు వచ్చి తీరుతాయి. మనల్ని మనం ప్రేమించుకున్న హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మనం ధ్యానం చేయడం వల్ల జ్ఞానాన్ని పెంచుకొని, ఇతరులతో మన సత్సాంగత్యం అంటే సత్యంతో కూడుకుని ఉన్న జనులతో సాంగత్యం చేసిన రోజునే మనం ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది మనకి ధ్యానంలో. ధ్యాన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ సమయంలో మనకి ఇంకా అనారోగ్యాలొస్తున్నాయి. అటువంటప్పుడు మన గురించి పూర్తిగా ఓపెన్‌గా తెలుసుకోవాలి. మనమే ఇంకా అవతలోళ్ళకి తర్వాత విషయం. ముందు మనం తెలుసుకోవాలి మన గురించి. ఎప్పుడైతే మనం తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రవర్తిస్తామో, మనకి అంతా కూడా పాజిటివ్ వైబ్సును, మిరాక్యులస్ వైబ్సే జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే సంపదలు సిద్ధిస్తాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ఫ్లో అనేది ఆ పాజిటివ్ ఫ్లో
ఏదైతే అబండెన్స్ ఫ్లో ఉందో అది ఆటోమేటిక్‌గా మీ వైపుకే ఫ్లో అవుతది అబండెన్స్. మనలో మన జీవితాల్లో ప్రేమ జనిస్తుంది. చక్కగా ప్రేమ ఫుల్‌గా నిండుతది. లవ్ అనేది. మనల్ని మనం సృజనాత్మకంగా వ్యక్తపరుచుకోగలుగుతాము. చూసారా? సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. మనం వి ఆర్ క్రియేటివ్ సోల్స్. ప్రతిసారి చెప్పారు కదండీ! మనందరం క్రియేషన్ చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళం అన్నమాట. సో, ఆ శక్తి ఎలాగా? ఇలాగనమాట. మనల్ని మనం అంగీకరించుకుని, పూర్తిగా మనల్ని మనం ఒప్పుకున్న రోజు, మనలో ఏం జనిస్తాయి? సంపదలు సిద్ధిస్తాయి. అలాగే జీవితంలో ప్రేమ జనిస్తుంది. అంటే పుడుతుంది చక్కగా. పుట్టిన రో పుట్టిన ఇప్పుడు నీరు ఊరిందనుకోండి. ఎప్పుడు నీరు అయిపోతుంది అన్న ప్రాబ్లమ్ ఉండదు. అలా ప్రేమ ఊరుతుంది, జనిస్తుందనమాట. ఎప్పుడైతే జన్మ తీసుకుంటదో ప్రేమ ఇంక అక్కడ లోటుండదు ప్రేమకి. అద్భుతంగా లవ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయినప్పుడు నీకు అన్ని శుభాలే జరుగుతాయి. మొదట్లో నాలో ఉన్న చిన్న చిన్న మంచి లక్షణాలను అభినందించుకోవడముతో ప్రారంభించిన నేను తర్వాత నాలో ఉన్న ప్రతి లక్షణాన్ని మరి నేను బాగాలేను అని అనిపింపజేసే వాటిని కూడా నేను మంచిగా భావించి ప్రేమించుకున్నాను. అప్పుడే నాలో నిజమైన ప్రగతి మొదలయ్యింది. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఇదే పాయింట్‌ని మళ్ళా మళ్ళా ఆవిడెందుకు చెప్తున్నారు చూడండి. ఎన్నో యాంగిల్స్‌లో మన జీవితాల్ని మనల్ని మంచిగా ఒప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి గాబట్టి ఆవిడ అన్ని సార్లు నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా స్వీకరిస్తున్నాను, ప్రేమించుకుంటున్నాను. అన్నీ సవ్యమైన అంటే పాజిటివ్ వైబ్స్ ఉన్న వర్డ్స్‌ని ఆవిడ యూజ్ చేస్తారు. అలా మనం కూడా ప్రతి క్షణం కూడా నేనా? ఛే! నన్నే అన్నావు, నాకే చెప్పావు ఇలాగ. మనల్ని తక్కువ చేసుకొని మాట్లాడడానికే మనం రెడీ అయిపోయాం ఎప్పుడు. జీవితాల్లో అవే నేర్పించారు. కానీ గతం గతః. ఇప్పటిదాకా జరిగిన దాన్ని వదిలేయండి. ఇక మీదట ఇప్పుడు ఎవరైనా ఈ మాటల్ని మొదటిసారిగా వింటున్నారు అంటే, ఖచ్చితంగా వెంటనే మొదలుపెట్టేయండి మీ ప్రాక్టీస్. మిమ్మల్ని మీరు అంగీకరించుకోవడం, మిమ్మల్ని మీరు ఒప్పుకోవడం. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని ఓ నెల రోజుల పాటు పదే పదే మీతో చెప్పుకోండి. ఈ సాధనను చెయ్యమని ఎంతో మందికి సలహా ఇచ్చాను. ఫలితాలు చాలా అమోఘంగా వచ్చాయి. అలా రోజుకి కనీసం 300 నుండి 400 సార్లు దాకా మీతో మీరు చెప్పుకోండి. అదొకండి క్యాప్షన్ అయినా రాసుకోవచ్చు మీరు. ఏమని? నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అన్న క్యాప్షన్ రాసి కూడా అద్దం పక్కన పెట్టుకొని రోజు 400, 500 సారంటే ఎంత టైం మనం స్పెండ్ చేయాలి? చాలా టైం అంతా అంటే మనల్ని మనం మార్చుకోవాల్సింది మనకి చాలా ఉపయోగం అవసరం ఇప్పుడు. ఈ సమయంలో మనల్ని మనం మంచిగా ఒప్పుకుంటున్నాను అని ప్రాక్టీస్ చేసి చూడండి. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. మీరు ఏదైనా సమస్య గురించి బాధపడేటప్పుడు, మీరు ఇంతకన్నా ఎక్కువ సార్లు ఆ సమస్య గురించి తలచుకుని ఉంటారు. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం మిమ్మల్ని నడిపించే మంత్రమైపోవాలి. ఎడతెరపి లేకుండా నిరంతరము ఇలా మీతో మీరు చెప్పుకుంటూ సాగిపోండి. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీ చైతన్యంలో పూడుకుపోయిన మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వని వ్యతిరేక భావాలన్నీ పైకి తేలుతాయి. చూసారా? నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని అంటూ ఉంటే నీలో ఏ భావాలైతే అడ్డుపడుతున్నాయో ఒప్పుకోనివ్వకుండా అవన్నీ బయటకొస్తాయన్నమాట నీలో నుండి. నేనింత లావుగా ఉండి అందరిచే అసహ్యించుకోబడుతుంటే నేనెలా నేను మంచిగా ఒప్పుకోను? నేను అనుకోవచ్చు ఆ మాట. నేను అందంగా లేను కదా! నన్ను నేనెలా మంచిగా ఒప్పుకోగలను? ఇది ఎవరికాళ్ళకే ఫీలింగ్స్ లోపలుంటాయి. అయ్యో! లోపల నేనింత చెడ్డవాడినే, దాననే అంటే చెడ్డవాడిని, దానిని. అంటే అటు
ఎవరిద్దరు అనుకున్నా కూడా సరే. నేనింత చెడ్డవాడినే లోపల. నేనెలా నన్ను మంచిగా ఒప్పుకోగలను? నేనెలా ఒప్పుకోగలను మరి మంచిగా? ఈ విధంగా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటే మార్పులన్నీ వచ్చేస్తాయా? ఇలాంటి డౌట్‌లు మళ్ళా. ఇలాంటి వ్యతిరేక భావాలు మీలో ఖచ్చితంగా తలెత్తుతాయి. అయినా మీరు కాస్త సంయమనం పాటించాలి. కొంచెం ఓర్పు, సహనం ఇది చేయాలన్నమాట. ఇవన్నీ మిమ్మల్ని మీ గతంలోనే అతుక్కుపోయేలా చేస్తాయే తప్ప, మిమ్మల్ని ప్రగతి పథం వైపు నడిపించవు. ఈ ఆలోచనలతో పోరాడకుండా, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. మీరు నాలోంచి వెళ్ళిపోండి అని ఆలోచనలతో చాలా మృదువుగా చెప్పండి. ఇలా సాధన చేస్తూ పోతే మీలో పాతుకుపోయిన చెత్త అంతా పైకి తేలుతుంది. ఇది ఇంకా మూర్ఖత్వం. అసలు ఇదేమన్నా నమ్మేటట్లుగా ఉందా? మీ లోపల చెప్తూ ఉంటది ఇవన్నీ పైకొచ్చి. ఇదంతా అబద్ధం. నేను ఆ పని చేసి ఉంటే నన్ను నేనెలా మంచిగా ఒప్పుకోను? ఏదో చెడ్డ పని చేసుంటాం. అది తలుచుకొని, తలుచుకొని బాధపడుతూ అని అనుకుంటాం. మళ్ళా అంత చేశాను కదా! నేనెలాగా నన్ను నేను మంచిగా ఒప్పుకోవాలి అని మనకే డౌట్‌లుంటాయి. ఆ డౌట్‌లన్నీ ఏం చేయాలి మనం? చక్కగా జరిగింది ఇందాకే చెప్పా. ప్రతిసారి ఎన్ని సార్లో గతం గతః. ప పాతది మార్చలేము, తీసుకురావద్దు. అయిపోయిందేదో అయిపోయింది. ఇక నుండి, ఈ క్షణం నుండి, ఇప్పటి నుండి నిన్ను నువ్వు మార్చుకో. అదే ఇక్కడ కూడా ఇది చెప్పబడుతుంది. ఆ పని చేసి ఉంటే నన్ను నేనెలా మంచిగా ఒప్పుకోను అనే ఆలోచనొస్తాయి. లాంటి ఎన్నో మీలోని పరిమితమైన ఆలోచనలు, నమ్మకాలు పైకి తేలుతాయి. ఆ ఆలోచనలను అలాగే మీలోంచి వెళ్ళిపోనివ్వండి. ఇవన్నీ పాత పద్ధతులతోనే, పాత జీవితంతోనే అతుక్కుపోయేటట్లు చేసి, మిమ్మల్ని నూతనంగా మార్పు చెందనివ్వకుండా చేసే ఆలోచనలే. మిమ్మల్ని మారనివ్వకుండా అడ్డుపడిపోతూ ఉంటాయి ఈ మాటలన్నీ. సో, మిమ్మల్ని ఇంకా పాతదానికే అతుక్కుండేలాగా, నూతనమైన ప్రపంచంలోకి మిమ్మల్ని రానివ్వకుండా చేస్తాయన్నమాట ఈ ఆలోచనలు. అయినా అవి మీ పైన ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. మీరు వాటిని మీకు సత్యమని నమ్మనంత వరకు ఆ ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అంటూ చెప్పుకుంటూ పోండి. మీకేమి జరిగినా, మీతో ఎవరేమి చెప్పినా, మీకు ఎవరేమి చేసినా పర్వాలేదు. మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుతూ పోండి నిజానికి. ఎవరైనా, ఏదైనా మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వకుండా ప్రవర్తించినా కూడా, మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకుంటున్నట్లయితే, మీరు ప్రగతి పదంలో ప్రయాణిస్తున్నట్లే లెక్క. మనము ఆలోచనలకు శక్తి ఇవ్వనంత వరకు అవి మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యలేవు. ఆలోచనలు ఒక చోటకు చేర్చి కూర్చబడిన పదాల పొందికలే. ఆలోచనలు ఏవైనా వాటికి అర్థం లేదు. మనమే నాటక నాటక వాటికర్థాన్నిస్తాము. మనమే వాటికర్థాన్నిస్తాం. దేనికి? మన ఆలోచనలకి. కానీ ఆలోచనలు ఏమి చేయలేవు. ఆలోచన అలా వదిలేసేయండి అంతే వచ్చినా. మనమే వాటికి అర్థాన్నిస్తాము. అందుకే, అందుకే మనకు మనం అండగా నిలబడి, మనల్ని ప్రగతి పథంలో నడిపించే ఆలోచనలనే చేద్దాము. ఇతరుల అభిప్రాయాలను వదిలిపెట్టేయడము కూడా మనల్ని మనముగా అంగీకరించుకోవడంలోని ఒకానొక అంశము. అంటే చూడండి, ఇతరుల అభిప్రాయాలను వాళ్ళు చెప్పినట్టే మనం చెయ్యాలి. అదే ఆఫీసో లేపోతే ఏమన్నా ఉద్యోగం చేసే చోటనుకోండి తప్పదు. వాళ్ళు చెప్పినట్టు చేస్తాం. భౌతిక జీవితంలో మన పర్సనల్ లైఫ్‌లో కూడా ఎవరో చెప్పినయి మనం పాటించాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎవరి మాట వినాల్సిన అవసరం అక్కడ అంతకన్నా లేదు. వాళ్ళ అభిప్రాయాల్ని మనం
నచ్చితే మీరు చేసుకోవచ్చు. అంతేగాని బలవంతంగా వాళ్ళ అభిప్రాయాలు మీ మీద రుద్దుతున్నారు. దాన్ని మీరు పాటించాలా అంటే వద్దు. అవసరం లేదు. ఇతరుల అభిప్రాయాలను వదిలిపెట్టేయడం కూడా మనల్ని మనము మంచిగా అంగీకరించుకోవడంలోని ఒకానొక అంశము. నేనొకవేళ మీ ప్రక్కన నిలబడి "నువ్వు ఎర్ర పందివి, నువ్వు ఎర్ర పందివి, నువ్వు ఎర్ర పందివి" అని మిమ్మల్ని గేలి చేశాననుకోండి. మీరు నన్ను చూసి నవ్వుకోవచ్చు, లేదా నాపై కోప్పడవచ్చు, లేదా నన్నొక మూర్ఖురాలిగా అనుకోవచ్చు. నాకు తెలిసి మీరు దాన్ని నిజమని నమ్మరనుకుంటాను. అయినా చాలా వరకు మన గురించి మనం నమ్మడానికి ఎంపిక చేసుకునేవి అవి అసలు నమ్మి ఆచరించవలసినవి కానివి కాను. మరి అనాస్ అవాస్తవాలైనవిగాను ఉంటాయి. ఒకవేళ నేను అన్నంత మాత్రాన మిమ్మల్ని మీరు ఎర్రపందిగా భావించుకుంటే, మీరు మీ నిజమైన అర్హతని మీ యొక్క శరీరాకృతిని చూసి నిర్ధారించినట్లవుతుంది. ఇది చాలా ఈజీ. అవతలోళ్ళు చెప్పింది మనం ఒప్పేసుకున్నాం అనుకోండి. "నువ్వు పెద్ద వెధవే" అన్నాడనుకో. "అవునా? నేను వెధవనా? అయ్యో! నిజమేనా? నేనేమి సక్సెస్ అవ్వలేనా? నేనింత డీలా అయిపోయి డౌన్ పడిపోతాం." అసలు వాళ్ళ మాటలకి, ఎవ్వరి మాటలకి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వొద్దు మై డియర్ ఫ్రెండ్స్. అది ఇంపార్టెన్స్ అంటే మీ ఎదుగుదలకి అక్కడేమన్నా మాట ఉంటే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతేగాని మిమ్మల్ని చేదరించుకుని, మిమ్మల్ని ఎగతాళి చేసి, మిమ్మల్ని జోకర్‌గా చేసే మాటల్ని ఏది కూడా జస్ట్ అసలు కూడా వినక్కర్లా. ప్రతిసారి అంటే ఈ ఈ చెవిలో విని, ఆ చెవిలో వదిలేయమంటాడు. అసలు వినే పనే లేదు. బుద్ధుడు ఏమంటాడంటే, ఆ ఆరా దాటి లోపలికొచ్చి నీ ఆరాలోకి ఎంటర్ అయ్యాక నీ గురించి నిన్ను బ్యాడ్‌గా చెప్పేవాడు ఎవడో ఉండడు. అప్పుడేం చేయాలి మనం? ఆరాని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎనర్జీని పెంచాలి. ఎనర్జీని పెంచాలంటే ఆలోచన విధానాన్ని మార్చాలి. మొత్తం ఈ పుస్తకాన్ని బాగా నవలేసి, పిండేసి, క్రష్ చేసేసి జ్యూస్ తాగేయాలి మనం. అప్పుడు గాని మనం ఆ స్థితికి చేరుకోం. అది ఎలా వస్తది జ్యూస్ తాగేయడం అంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఇలాగా ఆవిడ చక్కగా ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలో చెప్తుంది చూడండి. నేను చాలా కొన్ని చాలా ప్రాక్టీసెస్ చేశాను. అన్నీ చేయలేకపోయినా కొన్ని చేశాను. దానివల్ల నాకు సక్సెస్సే వచ్చింది జీవితంలో. అందుకని ఈ బుక్ నేను ఎవరికైనా ఎక్కువగా ఎన్నో బుక్స్ నేను కొని ఇంట్లో పెట్టుకొని ఎవరైనా ఇంటికొస్తే జాయింట్ ముక్కలు కాదు, బొట్టు పెట్టి ఈ పుస్తకాలు ఇచ్చేదాన్ని. అలాగా ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం. రాయ జగపతిరాజు గారి క్లాస్ ఫస్ట్‌లో ఇది. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నానిది. ఎన్నో సార్లు మన పట్ల మనం తప్పుగా భావించేవే నిజానికి మన యొక్క అసలైన వ్యక్తిత్వం యొక్క వ్యక్తీకరణలై ఉంటాయి. ఈ వ్యక్తీకరణే మన యొక్క విలక్షణత మరి మన అనన్యత. సృష్టి ఎన్నటికీ ఉన్న వాటిని పునఃసృష్టి చెయ్యదు. ఈ భూమండలపు ఉనికి ప్రారంభము నుండి ఏ 2 వర్షపు చుక్కలు గాని, లేదా మంచు గడ్డలు గాని ఒకేలా లేవు. ప్రతి చిన్న గడ్డి మొక్క ఇంకో గడ్డి మొక్క నుండి విభిన్నంగానే ఉంటుంది. అంటే ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ యూనిక్. అంటే ఎవరు ఎవరిని పోల్చుకోవడానికి గాని హ్మ్. ఇద్దరు ఒక్కలాగా ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. నాకు ఆ విషయం తెలిసేది కాదు. చిన్నప్పుడు అనుకునేదాన్ని మనుషులందరూ ఒకలాగే ఉన్నారు కదా! అందరూ ఒకలాగే ఆలోచిస్తారు. అందరూ ఒకలాగే అర్థం చేసుకుంటారు. అందరూ ఒకేలాగా మాట్లాడతారు అనుకునేదాన్ని. తెలీదు. అంత అమాయకత్వం అది మరి అదేంటో తెలిసేది కాదు. చానా ఏళ్ళు ఒక 30 ఇయర్స్ దాకా నాకు ఈ ఈ అసలు ఇంత నిగూఢంగా ఇంతుంటది సబ్జెక్టు. అసలు ఇలా అర్థం చేసుకోవాలనేది తెలిసేది కాదు. ధ్యానంలోకొచ్చాక చాలా మార్పు తెలిసింది. కానీ ఎలా మార్చుకోవాలి అనేది తెలిసేది కాదు. ఎలాగ ఇతరులని అర్థం చేసుకోవాలి. తర్వాత వదిలేసాను. పూర్తిగా ఆళ్ళెలా అర్థం కాకపోయినా నష్టం లేదు. ముందు నన్ను నేను అర్థం చేసుకుందాం అనుకున్నాను. ఈ బుక్ చదివాక చాలా మార్పొచ్చింది. ఇప్పుడు ఇంకా పాయింట్స్ ఎలా ఇచ్చాడో చూడండి. ఎవరి ఏ ఇద్దరు కూడా ఒకటి కాదు. అందరూ యూనిక్. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క యూనిక్‌నెస్ ఉంటది. వాళ్ళలో ఇంపార్టెన్స్ ఉంటది. మనమందరము ఎవరికి వారే విలక్షణమైన వారము. మన ఉనికి ఉద్దేశ్యమే విలక్షణత. ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే ఎవరి మధ్య పోటీ గాని, హెచ్చుతగ్గులు గాని ఉండవు. ఇతరులలాగా ఉండడానికి
ప్రయత్నించడము కూడా మన ఆత్మని కించపరిచినట్లే అవుతుంది. ఈ భూమండలానికి పయనమై వచ్చింది మనమెవరమో, మనమేమిటో మన జీవన క్షేత్రంలో మనము సంపూర్ణంగా వ్యక్తీకరించడానికే. ఈ విషయము నాకిప్పుడు తెలిసినట్లుగా నన్ను నేను ప్రేమించుకోవడం తెలియని రోజులలో తెలియలేదు. ఎవరికైనా అంతే ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయగా చేయగా మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉన్న రోజుల్లో మనకు తెలుస్తది మన గురించి. లేదంటే ఇలాగే కొంత టైం పడుతుంది. అంతేగాని ప్రాక్టీస్ చేయడం మట్టుకు మానకండి. ఈ నూతన చైతన్యంతోనే జీవించండి. మిమ్మల్ని మంచిగా భావింపజేసే ఆలోచనలే చెయ్యండి. మిమ్మల్ని మంచిగా భావింపజేసే పనులే చెయ్యండి. మిమ్మల్ని మంచిగా భావింపజేసే వ్యక్తులతోనే ఉండండి. మీ శరీరాన్ని మంచిగా భావింపజేసే ఆహార పదార్థాలను, పానీయాలనే తీసుకోండి. మిమ్మల్ని మంచిగా భావింపజేసే ప్రదేశాలకే వెళ్ళండి. చూసారా? ఎంత అద్భుతంగా చెప్తున్నారో. ఆడు చెప్పేదాకా మనకన్నీ డౌట్‌లే. చెయ్యాలా? వద్దా? నేను ఇలా చేస్తే కరెక్టా? కాదా? ఎవరన్నా ఏమన్నా అంటారేమో! ఈ ఫ్రెండ్స్‌తో ఉంటే వాళ్ళేమన్నా అంటారేమో! అవతలోడికి నచ్చినట్టు ఫ్రెండ్స్ ఉండరు. మనకు నచ్చినట్లు ఉండేవాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. సో, మన భావాలు, మన ఆలోచన విధానాలు, మన ప్రవర్తనలు మనయన్నీ ఎలాగున్నాయో అటువంటి ఫ్రెండ్స్ ఉంటారు మన దగ్గర. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ భావాల్ని మనలో మనం మన ఉన్నతి కోసం మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఇది మంత్రం అనుకోండి. రోజు నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. పోనీ ఒప్పుకోవడానికన్నా నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మీకు ఏ భాషలో అయితే మీకు ఈజీగా ఉంటదో మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడానికి అది ఎక్కువ తలుచుకుంటూ ఉండండి. మీ జీవన క్షేత్రంలో నూతనత్వపు విత్తనాలు నాటండి. ఉదాహరణకు ఒక టమాటో మొక్కను తీసుకుందాము. ఒక మంచి టమాటో మొక్క ఎన్నో టమాటాలను ఇస్తుంది. కానీ అన్ని టమోటాలనిచ్చే టమోటా మొక్కను పొందాలనుకుంటే మొదట మనము మనమొక చిన్న టమోటా విత్తనముతో మొదలుపెట్టాలి. ఆ విత్తనము మొక్కలాగా అనిపించదు. ఆ విత్తనాన్ని ఒక సారవంతమైన నేలలో పాతి, సమయానికి నీళ్లు పోసి, సూర్యరశ్మి దానిపై పడనిచ్చామనుకుందాము. మొదట అది మొక్కగా మారేందుకు చిన్న మొలకలాగా భూమిని చీల్చుకుని బయటకొస్తుంది. దాన్ని మీ అరికాలితో తొక్కేసి, "ఇది టమాటా మొక్క కాదు" అని అరవకండి. దాన్ని ప్రేమతో చూస్తూ, "ఆ! టమాటా మొక్క బయటకొస్తోంది" అని భావించి, దాని పెరుగుదలను చూసి ఆనందించండి. సరియైన సమయంలో దానికి నీటినందిస్తూ, సూర్యరశ్మిని దానిపై పడనిస్తూ, దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలను పీకి పారేస్తే, కొన్ని రోజులకు ఎన్నో టమాటాలను ఇచ్చే అటువంటి టమాటా మొక్కగా అది ఎదుగుతుంది. కానీ ఈ ప్రక్రియ అంతా ఒక చిన్న టమాటా విత్తనంతోనే మొదలైంది. ఆ విషయాన్ని మనము గమనించాలి. దీన్ని మన లైఫ్‌లో పెట్టుకుంటే దానికి ఈజీగా ఉంటదనమాట. ఈ పాయింట్స్. దాన్నే ఆవిడ చెప్తున్నారు. ఇదే విధంగా మీ జీవితంలో మీకు కావాల్సిన నూతన అనుభవాలను సృష్టించుకోవచ్చును. ఇక్కడ సారవంతమైన నేల మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్. మీరు ఎంపిక చేసుకునే కొత్త అనుభవమే ఆ చిన్న విత్తనము. దానికి కొన్ని పాజిటివ్ ఆలోచనలతోనూ, మాటలతోనూ నీరు పోయండి. దైవిక వాక్యాలనే సూర్యరశ్మిని దానిపై పడనివ్వండి. సన్ రేస్ ఎలాగా ఒక మొక్కకి అవసరమవుతాయో, మనలో ఉన్న వర్డ్స్ ఏది అఫర్మేషన్స్ అవి మన ఎదుగుదలకి సన్ రేస్ లాగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. దాని చుట్టూ ఉన్న నెగెటివ్ ఆలోచనలనే కలుపు మొక్కలను పీకి పారేయండి. అటువంటప్పుడు ఏదైనా చిన్న ఫలితము వచ్చిందంటే వెంటనే ఇది చాలదు అని దాని అంతటితో అంతమొందించకండి. దానొక గొప్ప మలుపుగా భావించండి. యెస్. ఇది నా జీవితంలోనూ పనిచేస్తున్నది
అని ఆనందంతో గంతులేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? తరువాత అది పెరిగి పెద్దయ్యాయి మీకు కావాల్సిన అనుభవాన్ని సృష్టిస్తుంది. మీ జీవితంలో ఏ అనుభవాన్ని సృష్టించుకోవాలనుకుంటున్నా, ఏ వస్తువుని సృష్టించుకోవాలనుకున్నా, ఇదే మనము చేయాల్సిన పని. చక్కగా చాలా ఈజీగా చెప్పేశారు. దాని ప్రాక్టీస్‌లో ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మీ పట్ల, మీ జీవితం పట్ల నెగెటివ్‌గా భావిస్తున్న నమ్మకాలను, ఆలోచన విధానాలను ఒక లిస్టుగా వ్రాసి, ఆ తర్వాత వాటిని పాజిటివ్‌గా మార్చి వ్రాయండి. లేదా మీ జీవితంలో మీరు ఏ మార్పులను ఆశిస్తున్నారో, మీరేం చెయ్యాలో, మీరెలా ఉండదలచారో ఒక లిస్టుగా వ్రాయండి. నా జీవితమంతా అయోమయంగా ఉంది. కొంతమందికుంటది. ఆళ్ళేం జేయాలో తెలీదు. ముందు వెనక తెలీదు. అర్థం కాదు. ఎలా మార్చుకోవాలో జీవితాల్ని చెప్పరు. ఎవరన్నా పెద్దలు చెప్తారేమో అని ఆశిస్తాం. వాళ్ళు అటువంటి సిట్యుయేషన్‌లో పుట్టుండరు. వాళ్ళు ఎలా పుట్టి పెరిగారో అదే పిల్లలకి నేర్పిస్తారు. ఈళ్ళు అలా పెరిగేస్తారు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి అది కనెక్ట్ అవ్వదు. ఓల్డ్ ఎనర్జీసు. ఆ ఆలోచనలు పనికిరావు. ఆళ్ళు సతమతం అవుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల ఆలోచనలు ఇలాగుంటాయి. అప్పుడేం చేయాలి? ఒక పేపర్ ఆవిడ చెప్తున్నారు ఎక్సర్‌సైజ్ ఎలా చేయాలి? ఒక పేపర్ తీసుకొని లిస్ట్‌గా రాసుకోండి. ఇలా ఉంటే ఆ లిస్ట్‌లో ఉండొచ్చు. నేను బరువు తగ్గాలి. నన్నెవరు ఇష్టపడడం లేదు. నేనిక్కడి నుండి వేరే ప్రదేశానికి వెంటనే వెళ్ళిపోవాలి. నా మనసులో ఒక నిర్దిష్టమైన క్రమం లేదు. నేను చేయాల్సింది చేయలేకపోతున్నాను. నేను బాగా లేను. నాకు అర్హత లేదు. ఇవన్నీ రీజన్స్ అన్నమాట. మనల్ని మనం ఒప్పుకోలేకపోవడానికి, మార్చుకోలేకపోవడానికి కారణాలివన్నీ. ఇవన్నీ ఒక లిస్ట్‌లో రాసుకోవాలి మనం. పై వాటిని వెంటనే పాజిటివ్‌గా మార్చి క్రింది విధంగా వ్రాయండి. చూసారా? మనలో ఏదైతే సరికానివి, ఇష్టం లేదు, చేయలేను, నా వల్ల కాదు, ఇవన్నీ ఒక లిస్ట్ రాసి దాన్ని పాజిటివ్‌గా మార్చమంటున్నారావిడ. నాకు ఇటువంటి పరిస్థితిని సృష్టించిన ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను. ఇది నా జీవితమంతా అయోమయంగా ఉంది అని రాసాం కదా! ఆ మాటకి ఆవిడ ఎలా మార్చుకొని రాసుకోవాలంటుందంటే, నాకు ఇటువంటి పరిస్థితిని సృష్టించిన ఆలోచన విధానము వదిలిపెట్టేస్తున్నాను. అలాగే నేను నన్నుగా నాజూగ్గా ఉన్నాను. నేను సన్నగా, నాజూగ్గా ఉన్నాను. దేనికి? నేను బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మాటని పదే పదే నేను నాజూగ్గా, సన్నగా ఉన్నాను అని అనుకుంటూ ఉండాలట. అంటూ మన నా ఇలాగే ఉంటాయి డౌట్స్. ఆ! అంటే మారిపోతాం ఏంటి? అయిపోతామా సన్నగా అలా అనుకుంటే? ఎన్ని చేస్తున్నాం ఏం అవ్వట్లేదు గానీ, నేను సన్నగా, నాజూగ్గా అవ్వాలి అనుకుంటే అయిపోతానా? అలా కాదు. ట్రై చేయండి. ప్రాక్టీస్ చేయండి. దాన్ని పదే పదే అనుకోండి. రోజుకి 400, 500 సార్లట. మరి ఎంత టైమ్‌ని మనం వెచ్చిస్తున్నాము? ఆ యొక్క థాట్ దాన్ని రిలీజ్ అప్పుడు రోజులకి అన్ని సేపు ఇప్పుడు అంత అక్కర్లేదు. 200, 300 టైమ్ పడుతుందేమో. ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనం ప్రాక్టీస్ చేస్తేనే కదా! రాబోయే తరానికి మనం చెప్పగలుగుతాం. నేనందరిచే అంగీకరించబడతాను. మరి ప్రేమించబడతాను. ప్రేమించ ప్రేమింపబడతాను. నేనుండడానికి తగిన ప్రదేశం ఉన్నది. అంటే పైనేమనుకున్నాము? నేనిక్కడ నుండి వేరే ప్రదేశానికి వెంటనే వెళ్ళిపోవాలి. ఉన్న చోట నాకు నచ్చదు. చుట్టుపక్కల మనెవరికి సహకరించరు. అందరూ గొడవలాడుతున్నట్టే అనిపిస్తుంది మనతో. ఆ సిట్యుయేషన్ నచ్చదు. ఏదో అప్పుడు ఇంతకుముందు అక్కడున్నా అక్కడే బావుంది. ఈ ఊరు నచ్చలేదు. నాకు ఈ ఇల్లు నచ్చలేదు. ఇలాగా అనేసుకుంటూ ఉంటాం. అదేం చేయమంటుంది? ఎలా తలుచుకోవాలి దాన్ని? నేనుండడానికి తగిన ప్రదేశం ఉన్నది. అలా అనుకోమంటుంది. ఇప్పుడు నేనొక అద్భుతమైన కొత్త ఉద్యోగాన్ని సృష్టించుకుంటున్నాను. నా స మానస మా నా మనసొక నిర్దిష్టమైన క్రమంలో అమరుతుంది. నేను చేసే ప్రతి పనిని అభినందించుకుంటూ ముందుకు సాగిపోతాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుని, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేను అత్యున్నతమైన వాటికి అర్హుడను. ఈ విషయాన్ని ఇప్పుడే అంగీకరిస్తున్నాను. చూసారా? మనం ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలో?
ఇప్పుడు చెప్పబడుతుంది. రైట్ టైమ్ వచ్చింది ఎర్త్ మీద. ఇప్పుడు ఇయన్నీ చెప్పబడుతున్నాయి మనకి. దాన్ని మనం ఆచరణలో ఖచ్చితంగా పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పైన ఇవ్వబడిన ఆలోచన దృక్పథాలను అవలంబించడము వలన మీరు సమస్యలుగా భావిస్తున్నవన్నీ సమసిపోయి, మీ జీవన పరిస్థితులు మీకు తగిన విధంగా మారుతాయి. మనల్ని మనం మంచిగా ఒప్పుకోవడము ద్వారా, మనల్ని మనము ప్రేమించుకోవడము ద్వారా, మనల్ని మనముగా మనం అంగీకరించుకుంటూ, అంగీకరించుకోవడము ద్వారా, మనము అర్హులమని భావించటము ద్వారా, ఈ సృష్టి మనకన్నీ సమకూర్చుతుందన్న మొక్కవోని విశ్వాసంతో ఉండడం ద్వారా సృష్టి ఒడిలో సంరక్షితంగా ఉన్నామని భావించడము ద్వారా మన మనసులు నిర్మాణాత్మకముగా అమరుతాయి. సో, క్రియేటివ్‌గా తయారవుతాం మనం. యూ ఆర్ ద క్రియేటర్ అన్నాడు కదా! పత్రి సారు మనల్ని. సో, వి ఆర్ ఆల్ విల్ బికమ్ క్రియేషన్. కొత్త క్రియేషన్ చేస్తూ ఉంటాం. విల్ బి ద క్రియేటర్ అన్నమాట. మన జీవితాలలో ప్రేమపూర్వకమైన సంబంధ బాంధవ్యాలు సృష్టించబడతాయి. మనకు తగిన నూతన ప్రదేశము, ఉద్యోగము సృష్టించబడుతుంది. మన ఆరోగ్యము చక్కబడుతుంది. ఈ అద్భుతాలన్నీ టమాటా విత్తనంలోంచి ఎన్నో టమాటాలనిచ్చే టమాటా మొక్క జనించినట్లుగానే ఎంతో సహజంగానే ఏమాత్రము మన ప్రయత్నం కూడా అవసరం లేకుండానే జరుగుతాయి. మీరు ఆశించే శుభప్రదమైన మార్పులకు మీరు అర్హులని భావించండి. మీరు కోరుకున్నది పొందేందుకు మీరు అర్హులమని భావిస్తున్నారా? ఒకవేళ భావించకపోతే మీరు కోరుకున్న వాటిని పొందడానికి మీరే అనుమతించడం లేదు. చూసారా? మనకి మనమే అడ్డు. మన ఎదుగుదలకి మనమే అడ్డు. అంటే మన ఆలోచన విధానాన్ని సరిగ్గా ఉంచుకోం. అబ్బా! చాలా ఎక్కువ ఆశించేస్తున్నానేమో, చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నానేమో, కొంతమంది అంటారు కూడాను. చాలులే, చాలులే నువ్వు అంత అంతొద్దులే అమ్మ. ఇలాంటియన్నీ ఎటకారం మాటలెక్కువుంటాయి. అప్పుడు మనం ఫీలవుతాం. ఓహ్! నేనెక్కువ ఆలోచించేస్తున్నానా నేను? ఒక్కసారే రూ. 1,00,00,000 లేతే ఎన్నో కోట్లొచ్చి పడిపోవాలి. అలా అలా ఆలోచించొచ్చా? చించొచ్చు. ముందు చేస్తే కాస్తన్న మార్పొచ్చిందంటే మనలో కొంచెం ముందుకెళ్తాం. మంచిగా ఆలోచించండి. అదేమి దాన్నేమంటారంటే స్వార్థము. మనకెవరిస్తున్నారు మేడం రూపాయి ఇవ్వరు. ఎవరు స్వార్థంగా ఆలోచిస్తే స్వార్థము నాకే కావాలి అని వచ్చిన రోజులివి. అలా కాదు. నీకు ఒక రూ. 10 ఉంటే ఇంకోళ్ళకి నువ్వు రూ. 5 ఇచ్చినప్పుడు 10 100 నీకు. అవతలోడికి ఇవ్వాలి అనే ఆలోచనుంటే. విశ్వానికి ఉపయోగపడాలి అన్న థాట్ మనం ధ్యానం చేస్తున్నాం. దివ్యులుగా తయారవ్వాలి. అలాంటప్పుడు స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండవు మనలో. సాధన చేయగా చేయగా అన్నీ మార్పొస్తాయి. అలాగే దీంట్లో ఇదొక సాధన అనుకోండి. ఇలా మీరు అనర్హులమని మీరు భావించడము వలన పరిస్థితులు చేజారిపోయేలా, మిమ్మల్ని నిరాశపరిచేలా ఎప్పుడూ ఏదో ఒకటి తలెత్తుతూనే ఉంటుంది. మీరు అర్హులనే భావన మీలో పెంపొందించేందుకు ఈ క్రింది సాధన చెయ్యండి. వెళ్లి అద్దము ముందు నిలబడండి. మిమ్మల్ని మీరు చూసుకుంటూ నేను సారీ. నేను అంటే మీకేది కావాలో అది చెప్పుకోండి. నేను ఆరోగ్యమా అన్నీ ఉన్నాను. ఇప్పుడు నాకు ఆరోగ్యం కావాలి. ఓకే. నేను ఆరోగ్యాన్ని పొందడానికి లేదా ఆ ఆరోగ్యంను కలిగి ఉండడానికి అర్హుడను. లేతే సంపద అనుకోండి. నేను సంపదను పొందడానికి లేదా సంపదను కలిగి ఉండడానికి అర్హుడను. చూసారా? ఏది కావాలితే ఆ డాష్‌లో అటు సంపదో, ఆరోగ్యము, సత్సంబంధాలు అన్నీ ఆ డాష్‌లో. నేను సంబంధ బాంధవ్యాలు పొందడానికి లేదా సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండడానికి అర్హుడను. ఈ విషయాన్ని ఇప్పుడే అంగీకరిస్తున్నాను అని చెప్పుకోండి. ఇలా చెప్పుకునేటప్పుడు మీరెలా స్పందిస్తున్నారు? మీలో ఎటువంటి భావాలు తలెత్తుతున్నాయి? మీలో జనించే ఆ భావాలనే జాగ్రత్తగా గమనించండి. ఇది మీకు నిజమనిపిస్తోందా? లేదా మీరింకా అనర్హులమనే భావిస్తున్నారా?
ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరే. నేను ఇది మరీ ఓవర్‌గా ఉందా ఏంటి నా ఆలోచనలు? నాకు రూ. 1,00,00,000 వచ్చేయాలండి ఇదేమన్నా ఓవర్‌గా ఉందా? మీకు లేకే మీరు ఆలోచిస్తున్నారు. అంతేగాని అది తప్పు కాదే. ఎవరినో దొంగతనం ఎవరినో తన్నేసేసి తెచ్చుకోవడాలు కాదవి. మీరు ప్రకృతిని అడుగుతున్నారు. నేను ప్రకృతికి కూడా చెప్తున్నారు. నేను అర్హత పొందాను. నేను అర్హుడను అది తీసుకోవడానికి. ఇంతకుముందు ఎవరు చెప్పలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తున్నాం ప్రాక్టీస్ చేసి చూడండి. మీ సొంత భావాల్ని పెట్టుకొని అడ్డు పెట్టుకోకండి మీ ఎదుగుదలకి. ఓకేనా? మీలో ఎలాంటి నెగెటివ్ భావాలు తలెత్తినా సరే, నాలో నా మంచిని నిరాకరిస్తున్న ఈ ఆలోచనలను నేను వదిలిపెట్టేస్తున్నాను. నేను హ్మ్. సంపద అనుకుందాం పోనీ. నేను సంపదను పొందేందుకు, లేదా సంపదను కలిగి ఉండేందుకు, లేదా సంపదగా మారేందుకు, అదిగా నేనే మారిపోవాలి సంపదగా. సంపదగా నేనే మారేందుకు నేను అర్హుడను అని చెప్పుకోండి. మీ మంచిని మీరు అంగీకరించుకునే భావాలు తలెత్తేదాకా ఇలా అనుకుంటూనే ఉండండి. దీనికి ఎన్ని రోజులు పట్టినా పర్వాలేదు. ఇలాగే చేస్తూ ఉండండి. సంపూర్ణంగా మనల్ని మనం హీల్ చేసుకోవడం అంటే, పూర్తిగా మనల్ని హీల్ చేసుకోవడం అంటే ఏమిటి? నూతనత్వాన్ని మనం సంపూర్ణంగా నిర్మించుకోవడానికి, మనము మనల్ని సంపూర్ణంగా స్వస్థత పరుచుకునే పద్ధతి ని అవలంబించాలి. పద్ధతిని అవలంబించాలి. మళ్ళా చదువుతున్నాను ఫ్రెండ్స్. నూతనత్వాన్ని మనం సంపూర్ణంగా నిర్మించుకోవడానికి అంటే నూతనత్వం అంటే కొత్తదనాన్ని. మనము మనల్ని సంపూర్ణంగా స్వస్థత పరుచుకునే పద్ధతిని అవలంబించాలి. సంపూర్ణంగా మనల్ని మనం స్వస్థత పరుచుకోవడము అంటే, మన శరీరాన్ని, మన మనసుని, మన మనసుని, మన ఆత్మని, మరి మన ఉనికిని, సర్వస్వాన్ని స్వస్థత పరుచుకోవడము. వీటిలో దేనిని పెట్టినా మనము సంపూర్ణముగా స్వస్థత చెందనట్లే లెక్క. అలాగే స్వస్థత పరుచుకునే ప్రక్రియను మనము దే దేనితో ప్రారంభించినా పర్వాలేదు. మిగతా వాటిని వదిలిపెట్టనంత వరకు. శరీరాన్ని స్వస్థత పరుచుకోవడముతో ప్రారంభించదలచితే మంచి శుద్ధమైన శాకాహారాన్ని భుజించడము. పళ్ళు, పళ్ళ రసాలు తీసుకోవడము మొదలైన వాటితో మొదలుపెట్టాలి. మనము తినడానికి ఎంపిక చేసుకునే ఆహార పదార్థాలు, పానీయాలు ఎలా మన భావాలను ప్రభావితం చేస్తాయో నేర్చుకోవాలి. మన శరీరాలకు సరిపడే ఆహార పదార్థాలనే తీసుకోవాలి. హెర్బ్స్ అండ్ విటమిన్స్, హోమియోపతి మరి బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ బ్యాక్ ఫ్లవర్ రెమెడీస్ వంటి ఆహారాల విధానాలు ఉన్నాయి. అంటే కెమికల్స్ కాకుండా నేచురల్‌గా వచ్చే వాటితోని మన హీల్ చేసుకోవచ్చు మన బాడీని. మందులు కాకుండా అదే పత్రి సార్ చెప్పినట్టు. అలాగా మనం చేసుకోవచ్చు. అన్ని ఆహార విధానాలపై విశ్లేషణ చేయాలి. మన శరీరాలకు అనువైన ఎక్సర్‌సైజులను చెయ్యాలి. ఎక్సర్‌సైజులనేవి మన ఎముకలను పటిష్టము చేసి, మన శరీరాన్ని యవ్వనంగా ఉండేటట్లు చేస్తాయి. వీటితో పాటు ఆటలు, స్విమ్మింగ్, డాన్స్ చేయడం, తైచై మార్షల్ ఆర్ట్స్ మరి యోగా లాంటివి కూడా చెయ్యవచ్చు. నేనైతే నా ట్రామ్ ట్రాంపోలైన్ పై ఎక్సర్‌సైజులు చేయడాన్ని, మరి నా ప్లాంట్ బోర్డ్ పై రిలాక్స్ అవ్వడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. సో, మనం ఇప్పుడు యోగా డే అంటున్నాం కదా! వచ్చేసింది ఇంటర్నేషనల్‌గా మనకి మన ప్రైమ్ మినిస్టర్ హ్మ్. పెట్టారు యోగా డే మోడీ గారు. అది మనం ఇంకా ఆళ్ళు ఎంత ఇంపార్టెంట్ అయితే ఆయన పెట్టుంటారు. ఎంత శరీర ఆరోగ్యానికి ఇంట్లో ఉన్న ప్రతి ఆలోచన విధానం కూడా మారుతుంది ఫ్రెండ్స్. యోగా చేయడం వల్ల ఏమంటంటే ఫ్రెష్ థాట్సు, పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్సు మనం ధ్యానం చేసి
మనం ఎలాగైతే చెప్తున్నాం మన గురువుగారు మనకేం చెప్పారు, మనం ధ్యానం చేయాలి కంపల్సరీ. ఆధ్యాత్మిక పుస్తక పఠనం చేయాలి. సత్సాంగత్యం చేయాలి. ఎలాగైతే 3 సమపాళ్లలో ధ్యానం అనేది చేసినప్పుడు నీకు ఉపయోగమో, ఇక్కడ కూడా ఏం చెప్తుంది ఈవిడి మొత్తం అన్నీ కూడా అన్నీ ఆహార విధానాలు. ఒక ఫుడ్డే కాకుండా మనం చేసే ఎక్సర్‌సైజులు అన్నీ కూడా సమపాలలో రోజు ఫుడ్‌తో పాటు వెజిటేరియన్‌తో పాటు ఎక్సర్‌సైజులు. అది ఏదో కొంచెం బాడీకి నీకు నచ్చినది. జిమ్‌కెళ్తావా జిమ్‌కెళ్ళు. లేదు నువ్వు యోగా చేస్తానంటే యోగా చెయి. స్విమ్మింగ్ చేస్తే స్విమ్మింగ్ చెయి. సైక్లింగ్, వాకింగ్ ఎన్ అన్నీ ఏది నీకు నచ్చలేదో మార్చేసుకో. బోలెడున్నాయి ఆప్షన్స్. ఇది కాకపోతే ఇంకోటి. కాకపోతే ఏది చేయకుండా మట్టుకు ఉండదు. ఏదో ఒకటి చేస్తూ ఉండండి. అది. ఇంకా కొన్ని శరీరానికి స్వస్థత చేకూర్చే విధానాలైన రాల్ఫింగ్, హిల్లర్ వర్క్ హెల్లర్ వర్క్ మనకి ఇక్కడ ఉండవు. అక్కడ వాళ్ళు రకరకాల మనం ఇక్కడ చాలా ఉన్నాయి మేడం ఫ్రెండ్స్. మనం ఇక్కడ మన టెన్నిస్ ఆడటం, గేమ్స్ ఉంటాయి. గేమ్స్‌లోకెళ్ళి జాయిన్ అవ్వచ్చు. గోల్ఫ్ ఆడొచ్చు. చాలా ఇక్కడ ఇవి ఉంటాయి మనకి. దాన్నేమంటారు క్లబ్స్ లాగుంటాయి. మీకు పెద్ద పెద్ద సిటీస్‌లో అయితే గేమ్ క్లబ్స్ ఉంటాయి. ఆ క్లబ్‌లో జాయిన్ అవుతే టెన్నిసు, షటిల్ కాకు ఇంకా రకరకాల టేబుల్ టెన్నిసు, అంటే ఇన్ గేమ్స్ లోపల కూర్చొని ఆడుకునేవి ఉంటాయి. ఓపెన్‌గా స్విమ్మింగ్ ఉంటది. రన్నింగ్ ఉంటది. ట్రాక్స్ ఉంటాయి అక్కడ. రకరకాల మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటది. మన ఆలోచన విధానాన్ని పంపిస్తుంటే ప్రకృతి నీకు అనుసంధానం చేస్తది. కనెక్ట్ చేస్తదనమాట. చక్కగా నువ్వు అవి ప్రాక్టీస్ చేసుకుంటూ నువ్వు స్వస్థత పరుచుకుంటూ ఉండొచ్చు. ట్రాజర్, మసాజ్ చేసుకోవచ్చు చక్కగా. ఫుడ్ రిఫ్లెక్సాలజీ, అని ఉంటది. ఆక్యుపంక్చర్ తర్వాత చిరోప్రాక్టిక్ వర్క్, అలెగ్జాండర్ మెథడ్, బయో ఎనర్జెటిక్, ఫెల్డెన్క్రైజ్, టచ్ ఫర్ హెల్త్, రెయికీ లాంటి వాటిని అవలంబించవచ్చును. చాలా ఉన్నాయి. మనం ఏది కావాలితే అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరొకవేళ మనసుని స్వస్థత పరుచుకోవడంతో ప్రారంభిస్తే విజువలైజేషన్ టెక్నిక్ ఇప్పుడు మనం మెడిటేషన్‌లో ఎక్కువ చేస్తాం విజువలైజేషన్ టెక్నిక్. గైడెడ్ ఇమేజరీ, అఫర్మేషన్స్ మనం చెప్పుకుంటాం కదా! అఫర్మేషన్స్ ఉంటాయి ఎక్కువగాను. మరి ఎన్నో సైకలాజికల్ విధానాలైన ఆహ్, జెస్టాల్ట్ జెస్టాల్ట్, హిప్నాసిస్, రీబర్తింగ్, సైకోడ్రామా సైకోడ్రామా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ పీఎల్ఆర్‌టీ అంటాం అది. ఆర్ట్ థెరపీ, డ్రీమ్ వర్క్ అలాగా ఎన్నో రకరకాలున్నాయి. మనం ఎంచుకోవాలి. ఆప్షన్స్ మనవే అన్నమాట. ధ్యానము అనేది మనల్ని మనోశూన్యులను చేసి, మన అంతరంగంలోని అనంతమైన జ్ఞానాన్ని మనకు ఎరుకలోనికి తెస్తుంది. సో, ఈ ధ్యానం ఏం చేస్తుంది ఫ్రెండ్స్? మనల్ని మనోశూన్యులను చేసి, మన అంతరంగంలోని అనంతమైన జ్ఞానాన్ని మనకు ఎరుకలోనికి తెస్తుంది. నేనైతే కళ్ళు మూసుకొని కూర్చుని, నేను తెలుసుకోవలసినది ఏమిటి అని ప్రశ్నించుకుంటాను. సమాధానం కోసం నిశ్శబ్దంగా నిరీక్షిస్తాను. సమాధానము వచ్చిందా సరే, రాకపోయినా పర్వాలేదు. ఇంకో రోజు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అందరికీ థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాల్టి సెషన్ ముగించుకుంటున్నాను. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.